రెండవ దినవృత్తాంతములు రాసిన పుస్తకం 20వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. 375 పేజ్. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చదువుబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ఆమేన్. కూర్చుని దయచేసి అందరూ కూడా కూర్చోనండి. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వీళ్ళందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. అవునా? అందరూ చెప్పుకుంటున్నారు వందనాలు. రోజు కనపడినప్పుడు చెప్పుకుంటుండ్రా? 20వ అధ్యాయము 20వ వచనంలో 4వ దినమందు వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. హల్లెలూయా. మన వర్తమానం పేరు ఏంటంటే బెరాకా లోయ. ఏం పేరు సార్? బెరాకా లోయ. బీరకాయ కాదు, బెరాకా. హల్లెలూయా. బెరాకా లోయ అనండి అందరూ. చెప్పండి సార్. చెప్పవా బెరాకా లోయ అని చెప్పవా? బెరాకా అంటే అర్థము ఏంటి? స్తుతి. హల్లెలూయా. బెరాకా అంటే స్తుతి, లేకపోతే ఆశీర్వాదము, దేవునికి స్తోత్రము. ఆమేన్. స్తుతిలోయ కూడా ఉందా? ఆ రోజు ఛాయలో నీడలో స్థుతిలో ఏందంటే ఈరోజు కూడా నిజ స్వరూపంలో కూడా ఆ లోయ ఉంటుందా ఉండదా? పాత నిబంధనలలో గొర్రెపిల్ల ఉందంట. ఉందా? హల్లెలూయా. ఇదిగో లోక పాపముల్లో మోసుకుపోయే ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారు. ఆమేన్. అప్పుడు గొర్రెపిల్ల ఉందంటే ఇప్పుడు కూడా గొర్రెపిల్ల ఉంది. మన పాపాలను మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. అట్లాగనే బెరాకా లోయ ఆ రోజు ఉందంటే ఈరోజు కూడా బెరాకా లోయ ఉంది. హల్లెలూయా. ఆ బెరాకాలో ఎవరు గారు? సంఘమే. ఎవరు సార్? స్తుతులు యాడ్ నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? స్తుతులు స్తోత్రాలు యాడ్ నుంచి వస్తాయి? గుళ్ళో నుంచి వస్తాయా? మసీదులో నుంచి వస్తాయా? యాడ్ నుంచి వస్తాయి? సమాజములో నుండి వస్తాయి, సంఘములో నుండి వస్తాయి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని ప్రజలు కూడి సంగముగా ఉంటారో అదే బెరాకా లోయ. ఆమేన్. అప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, దేవునికి ఆశీర్వాదాలు చెప్పిన ఒక లోయ అప్పుడు ఉన్నట్లుగా ఈరోజు కూడా ఒకటి ఉన్నది అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆమేన్. అంతే కదా? దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మీకు ఇది అసలు బెరాకా లోయ అని అసలు ఎందుకు పేరు వచ్చింది అనే ఒక పునాది మనకు కావాలా? అంతే కదా? ఒక పునాది మనకు ఉన్నట్లయితే పైకప్పు కూడా మనకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చూస్తే పాత నిబంధన కాలములో అనేక మంది రాజులు ఉన్నారు. దానిలో ఒక రాజు యూదా రాజు. ఆయన పేరేందయ్యా అంటే యెహోషువపాతు. ఏంటి? యెహోషువపాతు అనబడే ఒక రాజు, యూదా రాజు. ఏదో సౌండ్ వచ్చింది చూడండి బ్రదర్, ఏదైనా పడిందేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాళ్ళు ఇసిరారో లేదో సంథింగ్ ఉంటుంది, ఏదో ఉంటుంది మనకు తెలీదు. చూడండి, ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెహోషువపాతు చూడు బ్రదర్, అది ఆడికి పోదులే, ఏం కాదులే, కానీ మనకి ఏం కాదులే. యెహోషువపాతు ఏం చేశాడంటే యూదా రాజ్యం మీద రాజ్యం చేస్తున్నప్పుడు త్రితత్వ మనుషులు ముగ్గురు వచ్చారు. ఎవరు?
త్రితత్వం అంటే మూడు. ఏంటి సార్? త్రితత్వం అంటే ఏంటండి? ఎంత? ఏకత్వం అంటే ఒకటి, ద్వితత్వం అంటే రెండు, త్రితత్వం అంటే మూడు, ద్వితీయం అంటే ద్వితీయం అంటే ఏంటి చెప్పండి? హల్లెలూయా. కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ కావద్దు. జ్ఞానులతో సమానులైన వారు ఎవరు అన్నాడు ఆయన. మీరు జ్ఞానులేనా సార్? ఫిజిక్స్ చెప్పేంత జ్ఞానం మాకు లేదు సార్, మ్యాథ్స్ చెప్పేంత జ్ఞానం మాకు లేదు సార్ అంటే ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి ఆయన చెప్పడంలా, ఈ గడియ వర్తమానం గురించి ఆయన చెప్తున్నాడు. ఈ గడియ వర్తమానం తెలిసి నింపబడిన వాళ్ళే జ్ఞానులు. అందుకే జ్ఞానులైన వాళ్ళతో సమానులైన వారు ఎవరు? దేవుడు అంటే నువ్వేంది ఎటు చూస్తావు? ఆయన అంటుంది దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన పొగుడుకుంటున్నప్పుడు ఆమేన్ ప్రభువా నువ్వు అంతే. దేవునామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఏం జరుగుతుంది నా ప్రియమైన సోదరి సోదరులారా? యూదారాజు గారు సింహాసనం మీద ఉండి రాజ్యాన్ని ఏలుతూ ఉన్నప్పుడు త్రితత్వములో ఉన్నటువంటి ముగ్గురు మనుషులు గుంపుగా ముగ్గురు కలిసి యెహోషువపాతు మీదకి యుద్ధం వచ్చారు. ఆమేన్, ఆమేన్. వచ్చేసరికి ఎవరంటే ఎవరు? 1వ వచనం చదువు, 21వ వచనము. ఎవరు? మొదటి వాళ్ళు వచ్చి మోయాబీలు, రెండవది అమ్మోనీయులు, మోయానీయులను కొందరు దండెత్తి హల్లెలూయా యెహోషువపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఒక రాజు మీదకి ఎంతమంది వస్తున్నారా అంటే ముగ్గురు మనుషులు వస్తున్నారు పరిగెత్తి. మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు అనబడే 3 తెగల సంబంధించినటువంటి జాతులకు సంబంధించినటువంటి రాజులు యెహోషువపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే ఎంత దూరం ఉన్నారంటే అక్కడ నగిరి అంత దూరం ఉన్నారనుకో, మీకు అర్థం కావడానికిలే. హల్లెలూయా. అంత దూరం ఉన్నప్పుడు ఈ యుద్ధానికి వచ్చే సంగతి ఒకడు చూసి కొంతమంది ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి యెహోషువపాతు దగ్గర, అయ్యా మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు అనబడే 3 రకాల జాతులకు సంబంధించిన తెగలకు సంబంధించిన రాజులు ప్రజలు దండు ముగ్గురు కలిసి యుద్ధానికి వస్తున్నారు సార్ అనగానే రాజుకి ఏమైపోయిందంటే తడిసిపోయింది. ఏమైపోయింది? అట్టే వణుకుతున్నాడు. కింద చూడు, నా 3వ వచనం చదువు. దేవుని స్తోత్రం, చదువురా. భయపడి యెహోషువపాతుకి ఏమైందంటే సార్? యెహోషువపాతు భయపడి ఎవరిది ఏదైనా శ్రమరంగంలో ఏం చేయాలా? శ్రమ వచ్చినా యాకోబు రాసిన పత్రికలో ఏమైంది? నీకు సంఘములో శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. అవునా? శ్రమరంగంలో ఏం చేయాలా? కుటుంబంలో శ్రమరంగంలో ఏం చేయాలా? సంఘంలో శ్రమరంగంలో ఏం చేయాలా? రాజ్యంలో శ్రమరంగంలో ఏం చేయాలా? సమాజంలో శ్రమరంగంలో ఏం చేయాలా? విశ్వాసికి శ్రమరంగంలో ఏం చేయాలా? మొదట మనస్సు ఏమైపోతుంటే తత్తరబెత్తరబైపు, అయ్యో ఎట్టుంటుందో ఏమో, ఏమైపోయిద్దేమో, అయ్యో ఏమైపోయిద్దో ఏమో. ఇక మనస్సు స్థిరంగా ఉండదనమాట. మనస్సు అటు ఇటు పరిగెడతాడు. ఈ ముగ్గురు వస్తున్నారా కలిసి నా మీదకి, నా పరిస్థితి ఏంది? అయ్యో నేనేమైపోతానో, నా రాజ్యం ఏమైపోయిద్దో, నా సింహాసనం అయిపోయిద్దో, నా ఆస్తులు ఏమైపోతాయో అని రాజులు బాధపడతారు. హల్లెలూయా. విశ్వాసి సంఘములో ఉన్న విశ్వాసులు అటువంటి శ్రమరంగంలో ఏం చేయాలా? మనస్సు నిలుపుకొని దేవుని నామంలో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనస్సు నిలుపుకోలేని వాళ్ళైతే అంత ఈయన వల్ల వచ్చింది, అంత ఈమె పురుషుడైతే అంత ఈమె వల్లే వచ్చింది నాకు, అంత ఈయన వల్లే వచ్చింది నాకు అని ఆమె అనడం. పురుషుడైతే అంత ఈమె ద్వారా నాకు వచ్చిందని పురుషుడు అనడం.
స్త్రీ అయితే అంత ఈయన ధోరణి నాకు వచ్చింది అనడం, లేకపోతే వేరే వాళ్ళ ధర వస్తే అంత వీళ్ళ వల్ల వచ్చింది నాకు అన్న మనసు నిలుపుకోలేరు. హల్లెలూయా, ఆమేన్. ఆ కష్టాన్ని కొంతమంది శ్రమకు తట్టుకోలేక ఎంత రావడానికి కారణం నేను పోతే బాగుండు, ఆయన పోతే బాగుండు చూస్తుంటాం మనం. హల్లెలూయా. అనగానే అట్టన్నప్పుడు కానీ దేవుడు కానీ కోపం వచ్చి ఆమేన్ అన్నాడు అనుకో, నీకు అర్థమైంది. నేను పోతే బాగుండు, ఆయన పోతే బాగుండు అని గబక్కన అన్నప్పుడు దేవుడు ఆమెను అంటాడు లేడా, అంటాడు. ఆయన కూడా ఆమెనంటే మరుసటి రోజు ఏం పెట్టాలి, పెట్టేయాలి. అందుకని మనం అట్లాంటి మాటలు అనకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి, వెంటనే మనస్సు నిలుపుకొని, రాజు ఏం చేశాడట, తన మనస్సు నిలుపుకొని యూదా దేశమంతటా కూడా. హల్లెలూయా. అవునా, శ్రమరంగంలో ఏం చేయాలి సార్, శత్రువు నీ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు రాజు ఏం చేశాడు ఇక్కడ, అరే ఉపవాస దినమురా. యూదా దేశమంతా తిప్పి ఒకటి పంపించాడు, మనలాంటోడు, మనోళ్ళు లాంటి, లేకపోతే మనలాంటి సహోదరిని పంపించి, ఏ ఉపవాస దినమంట, ఈరోజు ఉదయము 9 గంటల నుంచి సాయంత్రం కాదు, రేపు తెల్లారు దాకా 24 గంటలు ఉపవాస కుట్టమంట. అందరూ పాస్టర్ 24 గంటలు ఉపవాస కుట్టమంటుండు, రాజుగారు 24 గంటలు ఉపవాస కుట్టమంటుంటే మనం విన్నట్లుగా ఉండదు. నువ్వు వినకపోతే నువ్వు వింటున్నావు అన్న సంగతి ఆయనకు తెలుసుగా, ఆయన కూడా వింటాడా లేదా. హల్లెలూయా. ఉపవాస కూటమంట, యూదా ప్రజలారా, ఇజ్రాయేలు ప్రజలారా, 24 గంటలు ఉపవాస కూటమంట. మన మీదకి ఏదో త్రితత్వ నామంలో దండొస్తా ఉంది, 3 బ్యాచ్లు వస్తూ ఉన్నాయి, 3 నామాల బ్యాచ్, 3 నామాల బ్యాచ్ వస్తూ ఉంది. హల్లెలూయా. మనం ఏం చేయాలా, ఉపవాస ప్రార్థన చేయాలంట. రాజుగారు చెప్పారు ఉపవాస దినం అంటాను అనౌన్స్ చేసి, ఏం చేశాడు అయ్యగారు, వస్తే మామూలు చెప్పరుగా, చిన్నగా చెవులు చెప్పాడు. ఆయన నిలబడుకొని, ఎత్తైన స్థలం నిలబడుకొని, దండోరే రేషన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారమ్మా, ఏం చేస్తారు, విలేజ్లో చూస్తూ ఉంటారు, రేషన్ తీసుకునేటప్పుడు ఒక ఏంది కొడుతుంది విలేజ్లో, హల్లెలూయా ఏం చేస్తారో, ఏంది సార్ అది నాకు అర్థం కాలేదు, ఏం పేరురా, ఏం పేరు అదే, పలకంట, సంతోషం తీసుకొని రేపు రేషను అంటలేదా. నేను చెప్తే నవ్వుతారు, ఆడు చెప్తే నవ్వరేంది, ఆడు చెప్తే నవ్వుతారా, నవ్వరు. రేషన్ అంటే బ్యాగ్లు ఎత్తుకొని పరిగెడతారు ఆడు చెప్తే. పాస్టర్ చెప్తే మాత్రం నవ్వుతారా. నేను రేషన్ ఇయ్యలే, జీవాహారాన్ని దేవుడు ఇచ్చింది ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పగలనే అంతా యూదా ప్రజలంతా సమకూడినారట. దేవుని మనకి స్తోత్రం. చదవండి బ్రదర్, చదవండి. ఎవరి దగ్గర సహాయం కోరాలంటే అటువంటి శ్రమ వచ్చినప్పుడు మనము ఆమేన్ ఆమేన్. ఎవరి దగ్గర సహాయము, యేసుక్రీస్తు దగ్గర సహాయము. మా అద్వితీయుడును ఒకే దేవుడైన ప్రభువైన యెహోవా యేసుక్రీస్తు దగ్గరే మనం సహాయం కోరాలి. మనుషుల సహాయము, మనుషులందరికీ, రాజులకైనా ప్రధానులకైనా ఎవరికైనా, ప్రజలకైనా విశ్వాసులకైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికైనా ఎవరి సహాయం కావాలంటే దేవుడి సహాయం కావాలి. ఆమేన్. శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలి అని మనం ఏం చేయాలంటే సమాజముగా కూడి దేవుని సన్నిధికి యూదా ప్రజలందరూ కూడా యెహోవా సహాయమును వేడుకొని దేవుని సహాయాన్ని కోరుకున్నారట. హల్లెలూయా. చదువయ్యా, చదువు. యూదా పట్టణములన్నిటిలో, రాజ్యమంత పట్టణములన్నిటిలో యెహోషువ 5 జనులు చేసినాక యెహోవా మందిరం కట్టించాడు కదా. ఎవరు కట్టించారు? సొలొమోను ముందు వాడా, తర్వాత వాడా? హల్లెలూయా.
సొలొమోను దావీదు యొక్క కుమారుడు, దావీదు రాజు యొక్క కుమారుడు సొలొమోను కట్టించి మందించిన మందిరం యొక్క శాలలో ఏం చేస్తున్నాడు సార్? ఆ, ఆ, సమాజముగా సంఘముగా కూడిన యూదా పట్టణములన్నిటిలో కూడుకున్న జనులందరూ కూడా ఏంటిది? అందరు సమాజంగా కొడితే ఎవరు ప్రార్థన చేస్తున్నారు అక్కడ? యెహోషువ పాతు యొక్క ప్రార్థన. ఆమె రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి రాజ్యం మీదకి వస్తున్నారు కాబట్టి రాజు యెహోషువ పాతు గారు, రాజుగారు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. నాయన అటు తిరుగు, నాయన సరిగ్గా కూర్చో, నాయన సరిగ్గా కూర్చో, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, ఎటు చూడు, నాతో చూడు, నాతో చూడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడయ్యా, ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు రాజు అయినా, అధిపతి అయినా, ప్రభువు అయినా, సంఘ కాపరి అయినా, ప్రవక్త అయినా, విశ్వాసి అయినా, అది సంఘములో ఎవరైనా సరే సహాయము కొరకు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంటాం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయమన్నప్పుడు వీళ్ళందరూ, రాజు, సంఘము, యూదా ప్రజలందరూ కూడా కూర్చొని ఆయన నిలబడుకొని, ప్రజలందరూ నిలబడుకొని ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ పాతు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశానికి భూమికి సమస్తము కూడా దేవుడు అయి ఉన్నావు. అన్ని జనుల రాజ్యాలు ఏరేది ఎవరు? ఎవరు? కూటమి ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? రష్యన్ ప్రభుత్వమా? చెప్పండి. హల్లెలూయా. ప్రపంచములో ఉన్న రాజ్యముల అధికారములను నాకు అప్పగించబడి ఉన్నదని సాతానుడు అన్నాడా లేదా? ఇప్పుడు సాతానుడు ఎవడి చేతికి అప్పగించబడి ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. దేవుడు రే సైతానా అంటే సార్ అంటాడు. దేవుడు అటు తిప్పితే దేవుని చేతులు వాడేమంటాడు? కీలు బొమ్మ అనమాట. ముందుకు తిరిగిరా అంటే ముందుకు, వెనక్కి తిరిగి, రష్యన్ అటు ధరుమురా అంటే ఆడు ధరుముతాడు. ఇండియా దేశాన్ని ఇటు పంపిరా అంటే ఇండియా దేశాన్ని పంపిస్తాడు. అమెరికాని అటు ధరుమురా అంటే అమెరికాని అటు వాడి అట్ట నడిపిస్తుంటే ప్రపంచమంతా కూడా సాతాను రాజ్యాలన్నీ కూడా సాతాను సింహాసనం ముందు, క్షమించండి, సాతాను సింహాసనం యొద్ద మనం ఉన్నామని నేను ఎరుగుదును అన్నాడు. మనం ఏడన్నమాట? సాతాను సింహాసనం యొద్ద మనం ఉన్నాము. సాతాను ఎక్కడ కూర్చోన్నాడు? సింహాసనంలో కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. వాడిని కంట్రోల్ చేసేవాడు ఎవరు రాయా అంటే మన ప్రభువైన యేసు. ఆమేన్. అందుకే ఏమన్నాడు? అన్య రాజ్యములను ఏలువాడవు నీవే దేవా. ప్రభువా నీవే అన్ని జనులు ఏలువాడివి. ఆయనకి చూడు, యెహోషువ పాతకున్న ప్రత్యక్షత ఈరోజు ప్రజలకు లేదు. తర్వాత వచ్చిన రాజులు కూడా లేదు. దేవునికి స్తోత్రం. అందుకే అన్యజనులను ఏలువాడవు నీవే. ఎవరు? ఏం బలమైందే? బాహుబలి. ఎవడు? 1, 2, 3, 4, 10, 20, 50. ఎవరు? 4 కంటలు వేసుకొని ఎత్తుగా ఒక 7 అడుగులు ఉంటే ఆయన కాదు బాహుబలి. సైతానుడు కాదు బాహుబలి. పోపు కాదు, ఆర్చ్ బిషప్ కాదు, బిషప్ కాదు, హల్లెలూయా, కార్డినల్స్ కాదు, ఫరో కాదు. వింటున్నారా? ఎవరు బాహుబలం కలిగిన వాడు? ఎవరు? నీవే. దేవుడే బాహుబలము కలిగిన వాడు. ఆమేన్. నీవే బాహుబలము కలిగిన వాడవు, పరాక్రమము గల రాజువు. నిన్ను ఎదిరించడం ఒకప్పుడు ఫరో రాజు చేతే కాల. ప్రపంచాన్ని వణికించిన రాజ్యం ఏందయ్యా ఒకప్పుడు అంటే ఐగుప్తు రాజ్యం. దోమలు లేని రాజ్యం ఏంటంటే ఐగుప్తు రాజ్యం. దోమలు లేని, క్షమించండి, ఈగలు లేని ఈగలే. అట్టే గ్లాస్ సిటీ అట. ఏం సిటీ? చూస్తే సిటీ అంతా కూడా అద్దాలే, ఎటు చూసినా అద్దాలే. హల్లెలూయా. మోషే ప్రవక్త మాటను పట్టించుకోకపోయేసరికి సిటీ అంతా ఈగలే. అవునా కాదా? ప్లేట్లో ఈగలే.
ఫరో పండుకున్న మంచం మీద ఈగలే, ఫరో ఇంట్లో కూడా ఈగలే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి దగ్గర ఈగలే, ఈగలు లేని చోటే లేదట. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే నీవే బాహుబలము గలవాడవు, నీవే నిన్ను ఎదిరించుటకు. ఎవడైనా కూడా సైతానుడైన వాడికి శక్తి లేదు. ఆమేన్. ఎందుకంటే వాడి కూరలు వాడు ముళ్ళు విరిచివేశాడు ఆయన, వాడు నడుము ఇరగ్గొట్టేసాడు ఆయన. అవును కదా? సాతాడుగాడు నడ్డి ఇరిగిందే లేదా? హల్లెలూయా. ఆమేన్. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. సాతానుని వాడిని పాతాళములో ఆయన తొక్కివేశాడు. వాడి బలమంతా ఏంది? పాతాళము, మరణము, సమాధి. వాడి బలం ఏంది సార్? పాతాళం, మరణము, సమాధి. ఆ మూడిటిని జయించిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో మన ప్రభువైన యేసుక్రీస్తు, మన దేవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏమంటాడు? నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తి చాలదు. ఈ జనులను, కాపరస్తులందరినీ, ఈ దేశంలో ఇంతకుముందు నివసిస్తున్నారు వాళ్ళందరినీ కూడా నువ్వు నీ ప్రజల కోసం దోలేసి. ఎవరంటే అబ్రహాం ఎవరంట దేవుడికి? హల్లెలూయా. అబ్రహాం దేవుడికి స్నేహితుడేనా? వింటున్నారా? ఆమేన్. యేసుక్రీస్తు వారు మనల్ని ఏమన్నాడు? నేను స్నేహితులని మిమ్మల్ని పిలిచిచ్చాను. అబ్రహాము స్నేహితుడైతే అబ్రహాము సంతానము కూడా స్నేహితులు అన్నాడు లేదా? నేను ఇప్పటి నుంచి దాసుడిని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచిచ్చున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీ అబ్రహాము స్నేహితుడైన అబ్రహాముకు చదవయ్యా. ఏది ఆ భూభాగాన్ని? మా దేవుడవు నీవేనయ్యా. వారు ఈ దేశములో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నిలబడుకొని ప్రార్థన చేస్తే మా శ్రమలో నుండి నీవు మొరపెట్టినప్పుడు నీవు ఈ యొక్క మందిరములో నుండి ఆలకించి మమ్మల్ని రక్షిస్తానంటే నువ్వు సొలొమోనుతో వాగ్దానం చేశావు. హల్లెలూయా. ఎవరి పేరు పెట్టబడది? దేవుని యొక్క పేరు ఆ మందిరానికి పెట్టబడదు. ఇజ్రాయెల్ మందిరానికి, ఇజ్రాయెల్లోని సొలొమోను కట్టిన మందిరానికి ఎవరి పేరు పెట్టబడ్డది? నీ పేరు పెట్టబడ్డది. ఈరోజు ఆయన ప్రజలైన ఆయన మందిరానికి చెప్పండి, ఆయన నామం పెట్టబడదా? ఏదైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమా? ఆయన నామం ఏంది సార్? ప్రభువైన యేసుక్రీస్తు. నీ యొక్క ఐడెంటిటీ ప్రభువైన యేసుక్రీస్తు. నీ యొక్క గుర్తింపు ప్రభువైన యేసుక్రీస్తు. నీ క్రైస్తవుడు అనడానికి గుర్తింపు ఆయన నామమే. హల్లెలూయా. ఆయన నామములోనే నీకు గుర్తింపు ఉంది. భార్యకి ఎవరి తరపున గుర్తింపు ఉంటుంది? పెళ్లి కాకముందు తండ్రి పేరు మీద గుర్తింపు. అంతేనా? పెళ్లి కాకముందు ఒక స్త్రీకి తండ్రి పేరు మీద గుర్తింపు ఉంటుంది. పెళ్ళి అయిపోయినాక స్త్రీకి భర్త పేరు మీద గుర్తింపు. ఆమె ఈరోజు ఆయన వధువుగా ఉన్న ఆమెకి గొర్రెపిల్ల భార్యగా మారినప్పుడు ఆయన నామములోనే గుర్తింపు. అందుకే ఏమంటాడు? గొర్రెపిల్ల భార్య ఇప్పుడు సిద్ధపడి ఉన్నది. ఎప్పుడు అంటాడు గొర్రెపిల్ల భార్య అని? వివాహం అయితేనే. అవును కదా? వివాహం కాకుండా కనీసం నిశ్చితార్థం కూడా కాకుండా ఈయన భార్య ఏమో అంటే పక్కింటోళ్ళు చెప్పకూడదు. దేంతో కొడతారు? మనం చెప్పే భాషలు చెప్తే బాగుంటుంది కానీ కొత్త భాషలు మెట్టుతో కొడతాం. అవునా కాదా? పెళ్ళి కాకుండా ఏమో నా భార్య అంటే కొడతాం. అలా ఆమె అన్నా ఆయన అన్నా అంతా సమస్య. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు చూడు, దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే నీ నామము పెట్టబడి ఉన్నది ఈ మందిరానికి.
చదవయ్యా. ఇజ్రాయేలీలు ఆమేన్. యుద్ధము చెయ్యని లేదు గనుక ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. అవును. మా దేవా, చూడండి, మా దేవా, నీవు వారికి నువ్వు జడ్జిమెంట్ చేయవా ప్రభువా. ఎవరికి? ఎవరైతే 3 తెగలుగా యెహోషువ పాత మీదకి యుద్ధానికి వస్తున్నారో, ఆ యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారో, వారికి నువ్వు తీర్పు తీర్చవా ప్రభువా అని యెహోషువ పాతు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఒక సంఘటన జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండి, ప్రార్థన చేసిన వెంటనే దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నటువంటి యాజకులలో ఎవరు 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 వింటున్నారా? ఆమె హల్లెలూయా. ఒక యాజకునికి మీదికి యెహోవా ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. ఆమె ఒక యాజకుడి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దిగి వచ్చినప్పుడు ఆ యాజకుడి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి రావాలనే ఆయన ఈ విధంగా సెలవిచ్చిచున్నాడు. ఏమని సెలవిచ్చిచున్నాడు? అయ్యా రాజా, మాట్లాడుతుంది 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 యాజకుడు కాదు, దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. బెరాకలో ఇదే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? ఆ లేవీయులలో యాజకుడుగా ఉన్న ఒకడి మీదకి దేవుని యొక్క ఆత్మ ప్రార్థన చేసిన వెంటనే దిగిరాగానే ఆ లేవీయుడిగా ఉన్న ఆయన పేరు ఏంటి సార్? యహాజీయేలు. ఏం పేరు? యహాజీయేలు అనబడే ఒక లేవీయుడు సమాజంలో ఉన్నాడు. ఆ యహాజీయేలు ఈ విధంగా ప్రకటన చేశాడు. ఏమని చేశాడు? యూదా ప్రజలారా, యెరూషలేములో కాపురస్తులున్న దేవుని యొక్క ప్రజలారా. రాజుకు కూడా హెచ్చరిక, ప్రజలకి హెచ్చరిక, రాజుకు కూడా హెచ్చరిక. దేవుడికి స్తోత్రం. మీరందరూ నేను చెప్పేది వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ 3 రకాలుగా వస్తున్న ఈ ప్రజల యొక్క జనానికి మీరు భయపడబాకండి, మీరు జడియబాకండి. దేవుడే జరిగిస్తాడు. ఎవరు జరిగిస్తాడు యుద్ధం? యెహోవాయే యుద్ధము చేయవాడు. ఆమేన్. మనము శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు యుద్ధం చేసేది దేవుడే. ఈరోజు మన మీదకి శత్రువు వస్తే, వరద వలె మన మీదకి యుద్ధానికి వస్తే యుద్ధం చేసేది ఎవడు? ఎవరు? హల్లెలూయా. ఎవరు చేసేది యుద్ధము? నువ్వు కాదు. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. పోరాడున్నది మనము కాదు, మనతో కూడా దేవుని యొక్క ఆత్మే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తారు, మీరు ఏం చేయాలంటే, మీరు వాళ్ళ మీదకి కేవలం పోయి ఏం చేయాలా? ఒక నిమిషం బ్రదర్. వాళ్ళు 10 లక్షల మంది వస్తున్నారు అనుకో, ఆడ రాయలేదే, మీకు అర్థం కూడా అని చెప్తా. వాళ్ళకి 10 లక్షల మంది వస్తున్నారు అనుకో, మనము 2 లక్షల మంది ఉన్నాం, మన వల్ల కాదు. వాళ్ళకి యుద్ధం చేసి మనం గెలవడం మనకి శక్తి చాలదు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేద్దామంటే, 1000 మంది ఒక గుంపు, మీరు ఒక 1000 మంది ఒక గుంపు, 1000 మంది ఒక గుంపు, వరుసగా నిలబడండి రా. మీరిద్దరు లేకపోతే మీరు ముగ్గురు, మీరిద్దరు, మీరు నలుగురు నిలబడండి రా అన్నాడు రాజు. ఇక్కడ ఏం చెప్తే సంఘంలో మనమే పెద్ద గుంపు కాదు, కొద్ది గుంపే. మీరు కూడా ఇద్దరు, నలుగురు, ముగ్గురు నిలబడండి అయ్యా.
హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. నిలబడమగానే రేపు మనము దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా మీరు చేయాల. దేవునికి స్తోత్రం. ఏందయ్యా అంటే చేసేది ఏమిలే, నేను వెళ్ళని స్థలానికి వెళ్ళి మీరు గోలగోల చేసి పాటలు పాడాలంతే. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? దేవుడికి స్తోత్రం. ఒక 100 మంది ధరిస్తే ఎట్లుంటుంది? ఎరికో దగ్గర ఎంతమంది అరిశారు? ఎరికో గోడల చుట్టూ నిలబడి చెప్పండి. హల్లెలూయా. ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు ఎంతమంది అరిశారు? దేవుడు ఒక్కడికి అరిచాడు? అరిచాడు లేదు. దేవుడు కేకలేసిన భూమి కలుగును గాక అన్నాడు. ఒకే మాట, శబ్దం, ఒక పెద్ద శబ్దం, బిగ్ బ్యాంగ్ అంటది సైన్సులు అనేది. ఏమంటారా? బిగ్ బ్యాంగ్ అని ఒక పెద్ద శబ్దం రాగానే సృష్టి సృజించడం ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా. ఎరికో గోడలు, అబ్బా, ఎరికో గోడల మీద పెద్ద పెద్ద రథాలు. ఏంటి మీరు చూస్తారు, ఈ ఇసుకనేసుకుపోయి టిప్పర్ లాంటి 4 టిప్పర్లు పోవచ్చు. మనం చూస్తూ ఉంటాం, ఇసుక వేసుకెళ్ళి పెద్ద పెద్ద ఎత్తుకొస్తారు. 25, 30, 40, 50 కేజీల ఇసుకను మోసుకుపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఒక 4 పోవచ్చు అన్నమాట ఎరికో గోడల మీద. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి పోయే గోడల దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, ఏయ్ మీరు ఏం చేయొద్దురా, మీరు నేను చెప్పినప్పుడు దేవుడికి స్తోత్రం అనండి, అంతే చాలు. ఏం చేయాలా? దేవుడికి స్తోత్రం, ఆమేన్ అని కేకలేయండి. సరే పాస్టర్ గారు, యెహోషువ పాస్టర్ గారు, ఓకేనండి. మొదటి రోజు తిరిగారు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. హల్లెలూయా. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాల? 7 సార్లు తిరిగి 7వసారి తిరిగి ఆగంగల్లే ఒకేసారి అరవరంట. హల్లెలూయా. ఆమేన్. ఒక్కసారిగా అరవంగల్నే దేవుని యొక్క శక్తి ఆ గోడను దాకింది. ఆమేన్. ఎప్పుడైతే తుత్తురిలుగా పడిపోయిందట. ఏంది? ఎరికో ప్రకారము, గోడలు కాదు, ప్రకారము. అది యుద్ధానికి వచ్చేవాడు లోపలికి రావాలంటే ప్రకారం దాటుకొని రావాలా. ఆమేన్. ఆ గోడల మీద ఎంతోమంది ఇల్లు ఉన్నాయి. రహాబు వేసి కూడా ఇల్లుంది. ఆమేన్. ఆ రాయి కూలిపోయి 4000 సంవత్సరాల తర్వాత అక్కడే ఉంటే ఆ రాయి దగ్గరే కూర్చొని భర్తీమయ్యి ఆ రాయి మీద కూర్చొని బిచ్చిపడుకుంటున్నాడట. 4 సంవత్సరాలుగా అది ఉందంటే ఎంత చరిత్ర ఉన్న రాళ్ళు అర్థం చేసుకోవాలి. అవునా కదా? హల్లెలూయా. అటువంటి స్థలములో వీళ్ళు వెళ్ళి కేకలు వేసినప్పుడు దేవుడు ఒక మహిమ కార్యాన్ని చేశాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మీరు ఏం చేయాలా? చదువయ్యా. మీరేం చేయాలా? మీరు కత్తులు పట్టుకొని డాళ్ళు పట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లే. యూదా వారులారో, యెరూషలేము కాపురస్తులారో, మీరేం చేయాలి? మీరు చేయాల్సింది అంతే. ఏంటి? యుద్ధానికి వెళ్ళి ఒక పంక్తులుగా కొంతమంది మీరు నిలబడాల్సిందే, మీరు చేయాల్సిన పని. ఆమేన్. మీతో కూడానున్నా ఎవరితో ఉంటాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ సంఘములో ఉంటాడు. సంఘముతో కూడా దేవుడు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి. మీరు భయపడబాకండి, జడియబాకండి. హల్లెలూయా. ఆమేన్. వారి మీదకు పోండి. యెహోషువపాతు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలందరూ, యూదా ప్రజలందరూ కూడా దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే దేవుని ఆరాధన చేశారు.
అంటే ప్రార్థన యెహోషువపాతు చేశాడు. యెహోషువ యొక్క ప్రార్థన దేవుడు విని దేవుని యొక్క ఆత్మ యాజకుని మీదకి దిగి వచ్చింది. అవునా కదా? హల్లెలూయా. యాజకుడు అంటున్నాడు, మీరందరూ కూడా పంక్తులు తీరిపోయి నిలబడుకొని నేను చెప్పినట్టు మీరు నిలబడండి, మీ మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుడు కలుగు చేసే రక్షణను మీరు చూడండి. యుద్ధము చేయవాడు దేవుడే, రక్షణ అనుగ్రహించేవాడు దేవుడే. దేవుడు చేస్తాడు కాబట్టి మీరు యుద్ధం చేయకుండా గమ్మున నిలబడండి అంతే. కానీ నిలబడ్డప్పుడు మీరు ఏం చేయాలా? చెప్పండి. చదువయ్యా. మీరు 20వ వచనం చదవండి బ్రదర్. వారు ఉదయాన్నే ప్రవచించిన ప్రవచమును బట్టి తెల్లవారుజామున లేచి వారు పోతా ఉండగా యెహోషువపాతు రాజు నిలబడి యూదావారులారా నా మాట వినండి. ఏం నా మాట? ఏం చేయాలా? మొదట యుద్ధానికి పోయే ముందు ఏం చేయాలా? మీరు మీ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుణ్ణి నమ్మండి ఆయన్ని మీరు. హల్లెలూయా. అప్పుడు అప్పుడు మీ రాజ్యం స్థిరపరచబడుతుంది. ఆమేన్. ఆయన ప్రవక్తలను కూడా వింటున్నారా? మీరు దేవుణ్ణి నమ్మండి, ఆయన ప్రవక్తలను కూడా ఏం చేయాలి? ఈరోజు కూడా మనం దేవుని నమ్ముడి, ఆయన ప్రవక్తలు నమ్మాలా. దేవుని నమ్మాలా, ప్రవక్తలను కూడా నమ్మాలా. నమ్మకుంటే వాడు ఖచ్చితంగా నశించిపోతాడు. ఇజ్రాయేలు దేవుని నమ్మారు, ప్రవక్తలను నమ్మారు కాబట్టి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. హల్లెలూయా. ఈ దినమున క్రైస్తవుడు కానీ పిలబడుతున్న ప్రతి వ్యక్తి ఎవరైనా సరే బైబిల్లో ఉన్న 5 రకాల పరిచర్యలో ఉన్న 5 రకాల పరిచర్యను ఖచ్చితంగా నమ్మాల్సిందే. హల్లెలూయా. ప్రవక్తలను నమ్మాలి, దేవుడిని కూడా మీరు నమ్మండి. దేవుడిని నమ్మినప్పుడు, ప్రవక్తను నమ్మినప్పుడు ప్రవక్త యొక్క ఫలమును మీరు పొందుతారు. హల్లెలూయా. చదువయ్యా. అది హల్లెలూయా. ఇప్పుడు జనాలు ఏం చేశాడంటే హెచ్చరిక చేశాడు. ఏం చేయాలా? శుద్ధించకూడదా? అందరూ చెప్పాలా? అందరూ బొమ్మల్లాగా తలకాయ ఊపేది కాదు, నోరు తెలియ. శుద్ధించకూడదా? శుద్ధించాలా. పాటలు పాడాలా, దేవునికి స్తోత్రం చెప్పాలా, కేకలేయాలా, అరవాలా. హల్లెలూయా. అరిసినప్పుడే సాతాను శత్రువు యొక్క గోడలు కూలిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అరిశారంటే ఏమైపోద్ది చెప్పండి? అరిస్తే ఏమైపోద్ది చెప్పండి? అరిస్తే ఏమైపోద్ది? దేవుని ఆత్మ వెళ్ళిపోద్దా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ సిద్ధాంతం అదే కదా. పాటలు పాడుతా చప్పట్లు కొట్టద్దు. దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. అరిస్తే వెళ్ళిపోద్ది అంటే ఇప్పుడు కళ్ళకి ఇది కనపడుతున్నట్టుగా ఆయన. హల్లెలూయా. నువ్వు కొట్టకపోతేనేరా బాధపడుతుంది ఆయన. ఏమన్నాడు? పాతాళములో ఎవరు నన్ను స్తుతింతురు? అక్కడ స్తుతించరు. నన్ను పాతాళంలో వేసావు కొరుకుతూ ఉంటారు పళ్ళు అక్కడ. అవును కదా? కొరుకుతారు లేదా? పళ్ళు కొరుకుతూ ఉంటారంట అక్కడ. ఏడుపును కొరుకుతూ ఉంటారు. మరి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తావా అంటే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఆయన దేవుడని తెలుసుకొని దేవునిగా ఆయనని మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. నేను రాశానా? రోమీయులకు రాసిన పత్రికలో ఉందా? చెప్పండి. హల్లెలూయా. చదువు, రోమీయులకు రాసిన పత్రిక చదువు. 1:21, 1వ అధ్యాయం 21 వచనం. వారు
దేవుడు ఏందో ఎవరో తెలుసా వీళ్ళందరికీ. దేవుని ఎరిగియు ఆయన దేవుడిగానే మహిమపరచలేదు. కనీసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. హల్లెలూయా. మరి ఇంకేం చేసినట్టు సంఘానికి వెళ్ళి చెప్పండి సార్? ఇంకెళ్ళి సంఘానికి పోయి ఏం చేసినట్టు? బ్రదర్, పాటలు పాడేటప్పుడు సప్పట్లు కొట్టాలి బ్రదర్. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి బ్రదర్. దేవుడికి స్తోత్రం చెల్లించాలి బ్రదర్. దేవుడికి ఆమేన్ చెప్పాలి బ్రదర్. దేవుడికి హల్లెలూయా చెప్పాలంటే తమ వాదనల యందు అదంతా చేయకూడదు. వాదములు యందు వ్యర్థముగా చేసేస్తాం. ఈడు చెడిది కాక కోతి తను చెడింది కాక వనమంతా చెడగొట్టిందంట. మామూలుగా చెడగొట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి స్తోత్రము చెల్లించదమన్న పాట కూడా ఉంది. ఆమేన్. దేవుడికి ఖచ్చితంగా మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఒక 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 చిన్న ఇది చెప్తా ఈ సంఘటనలో స్తోత్రం చెప్పేదాని గురించి. ఒక కంపెనీలో అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. అందరూ వింటున్నారా? ఆమేన్, ఆమేన్. ఏందిరా ఏం చేస్తున్నావు? బాధపడబాక, తర్వాత తీసుకుందిలే. దేవునామానికి మహిమ కలుగును గాక. పని చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది మనుషుల మధ్యలో ఒకడు చిన్న వ్యక్తి, ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అతడు కూర్చొని పైకి లేచిన దేవుడికి స్తోత్రం, పనికి పోయినా దేవుడికి స్తోత్రం, ఇంటికి పోయినా దేవుడికి స్తోత్రం, అన్నం తింటున్నా ప్రార్థన చేసుకొని దేవుడికి స్తోత్రం అని చెప్పేవాడు. అందరూ వింటున్నారా? ఆమె చెప్తా ఉంటే అంతరించి ఏంద్ర వీడా, లేచిన స్తోత్రం, కూర్చున్న స్తోత్రం, ఇంటికి వెళ్ళిన స్తోత్రం, బయటికి వచ్చిన స్తోత్రం, అన్నం తిన్న స్తోత్రం, స్నానం చేసి వచ్చిన స్తోత్రం. మరి ఆయన అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు అన్నాడు. ఆయన విశ్వాసం ఆయన చెప్తున్నాడు. ఆమేన్, ఆమేన్ అంటుంటే వీడికి ఇప్పుడు స్తోత్రం 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 అని చెప్తున్నాడు. ఆయనకి స్తోత్రం గాడు అని పేరు పెట్టేశాడు. ఏం పేరు? అట్టుంది మరి సమాజం. సరే ఒక్కరు ఏం పేరట? స్తోత్రం గాడట. ఎంత మంచోళ్ళో. ఇప్పుడు ఈయన కంపెనీకి వస్తాడు, వాళ్ళందరూ కూడా కంపెనీకి వెళ్తారు. హల్లెలూయా, వెళ్తారు. అందరూ కూడా మధ్యాహ్న వేళ భోజనం సిద్ధపరచుకొని కంపెనీలో బాయిలర్ ఉంటుందట. కంపెనీలో బాయిలర్ దగ్గర పెట్టుకొని మధ్యాహ్నం కంపెనీ యొక్క సైరన్, అన్నం తినే సమయానికి సైరన్ కొట్టినప్పుడు అందరూ వెళ్ళి బాయిలర్ దగ్గర కూర్చొని అందరూ కూడా ఆహారాన్ని తిని మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. ఆమె అందరూ వింటున్నారా? హల్లెలూయా. వెళ్తూ ఉంటే ఒకరోజు అందరూ కూడా ఆహారాన్ని సిద్ధపరుచుకొని బాయిలర్ దగ్గర పెట్టారు. కార్మికులందరూ, మన సహోదరుడు స్తోత్రం కూడా పెట్టాడు. తప్పేముంది, మంచి పేరేగా. చాలామందిని చూసిన సిస్టర్ ఆమెన్, సిస్టర్ హల్లెలూయా, సిస్టర్ గ్లోరీ పేర్లు పెట్టుకుంటారు. పెట్టుకొని దానికి తగ్గట్టు జీవితం ఉంటే దేవుడికి ఇంకా స్తోత్రం. హల్లెలూయా. ఆడ కూర్చొని భోజనం చేసుకోవడానికి ఆడ పెట్టారు. అందరూ కూడా హల్లెలూయా. అందరూ కూడా పనికి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనం సమయం సైరన్ కొట్టంగానే అందరూ వచ్చి భోజనం తీసుకున్న సమయానికి స్తోత్రం అనేవాడు ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఆహారం పెట్టుంటే కుక్క అందరూ క్యారీర్ వదిలేసి స్తోత్రం గాడి క్యారీర్ ఎత్తుకొని పరిగెత్తిందంట. వింటున్నారా? ఆమె అందరూ కూడా ఏం చేశాడు? స్తోత్రం గాడు క్యారీర్ ఎత్తుకొని పరిగెడుతూ ఉంది కుక్క అని ఎగతాళి చేస్తూ. స్తోత్రం ఎలా కాపాడిద్దో నేను చెప్తున్నా. ఆమెనేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు కొన్ని మీకు అర్థం కావడానికి చెప్తాను. దేవునికి స్తోత్రం అనగానే కుక్క ఎత్తుకొని ఎంత దూరం అయిందంటే ఏమో కనీసం కంపెనీకి 7 దాకా తీసుకెళ్ళి ఆడబడేసి, ఈడేం చేసాడంటే ఆ కుక్కన కల పరిగెడుతుండు క్యారీర్ కోసం. హల్లెలూయా.
ఈ స్తోత్రం గాడు అనే కేకలు వేసేవాళ్ళు ఆ బాయిలేరు దగ్గర కూర్చున్నారు కదా, ఒకేసారి బాయిలేరు పేలిపోయింది. ఏమైపోయింది యా అంటున్నారా? మరి కుక్క ఎందుకు ఎత్తుకొని పరిగెత్తింది? ఎందుకు పరిగెత్తింది? స్తోత్రం సార్ని కాపాడడానికి. హల్లెలూయా. అట్లాగా కొన్ని కార్యాలు అర్థం కాని విధంగా దేవుడు చేస్తాడు. ఆమె అందరికీ తమాషాగా ఉండొచ్చు, కానీ సీరియస్ మ్యాటర్ ఇది. వారి వారి జీవితాలు అలా ఎగతాళి చేసినప్పుడు వాళ్ళకి ఎంతో బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ అంతా క్రీస్తుని బట్టి మనం భరించాల్సింది. అతడు ఎన్నడూ కూడా బాధపడలేదు, కానీ వాళ్ళందరూ కూడా చనిపోయారు, కానీ అతడు మాత్రమే కాపాడబడ్డాడు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేసి వీళ్ళందరూ కూడా పంక్తులు తీరి వెళ్తున్నప్పుడు అందరిని కూడా యెహోషువ తాపి ఏమంటున్నాడు? మీరు దేవుని నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞాతులగురు. మీరు ప్రవక్తలను నమ్ముకొనుడి, మీకు కృతజ్ఞులగురు అని అక్కడ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఇలాగ అందరూ చేరి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరు యుద్ధానికి వచ్చే 3 రకాల తెగలళ్ళు, మెళ్ళల్లో పెద్ద పెద్ద నగలు, చేతులకు మంచిగా నగలు, ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని యుద్ధానికి వస్తున్నారు. హల్లెలూయా. ఆమె వస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు ఆ యుద్ధాన్ని జరిగించాల. ఇప్పుడు దేవుడు ఏం చేసిండే, కొంతమంది మాటుగాండ్రని ఆ యొక్క సమయంలో వారి దగ్గర బంగారమును దోచుకొనడానికి మాటుగాండ్రని ఏర్పాటు చేశాడు, ప్రేరేపించాడు ఆయన. అందరూ వింటున్నారా? ఆమేన్. 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 గట్టిగా హల్లెలూయా. ఏదైనా ప్రేరేపించబడాలంటే దేవుని ప్రేరణ లేనిది ఏది జరగదా? జరగదు. హల్లెలూయా. కొంతమంది మాటుగాండ్రని అంటే దొంగలు, కాపు కాసి కొట్టి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళని కొంతమంది ప్రేరేపిస్తే ఇజ్రాయిల్ కన్నా ముందే వాళ్ళు రాకముందు వీళ్ళు దాముకొని ఉన్నారు. ఎవరిని చంపడానికి? బాగా బంగారము, వెండి, నగలు, గొప్ప గొప్ప సామాన్లు వేసుకొని యుద్ధానికి వస్తున్న గొప్ప మహానుభావులు వాళ్ళు. హల్లెలూయా. వస్తా ఉండగానే వాళ్ళు ఎప్పుడైతే ఎంట్రీ అయిపోయారో వీళ్ళందరి చేత, దొంగల చేత, మోటగాండ్రి చేత, మోటుగాండ్రని ఉంటుంది పేగు బైబిల్లో, వాళ్ళ చేత వాళ్ళందరి చేత యుద్ధం చేపించి వాళ్ళందరినీ చంపించేసేసాడు దేవుడు. ఎందుకు? హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరూ హతులైపోయేటట్లుగా దేవుడు ప్రేరేపించాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా చనిపోయారో మన వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు చూడు, చదువు బ్రదర్, ఇప్పుడు చూడు. యెహోవాను స్తుతించుటకు ఎవరిని ఏర్పరిచాడంట? పాటలు పాడే వాళ్ళని ఏర్పరిచి సైన్యం ముందు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా పాటలు పాడతా పరిశుద్ధ దేవుని అలంకారముతో ఆమేన్ వాళ్ళు కేకలేస్తా దేవుడికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అనేటట్లుగా కేకలేసి పాటలు పాడి అరిసే వాళ్ళని ఒక గుంపుని ముందు ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా అరుచుకుంటా కేకలేసుకుంటా, ఏదో జయం రాకముందే హల్లెలూయా అని అరుచుకుంటా కేకలేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ మోటుగాండ్రు ఏమన్నట్టు, మనలో ఎవరో వచ్చేసారా, మనం కాకుండా కొత్త వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఏం చేశారంట, వాళ్ళనే పొడుచుకొని అందరూ చచ్చిపోయారు. ఎవరెవరు చచ్చిపోయారు అక్కడ? మోటుగాండ్రు చచ్చిపోయారు, మోయాబీలు చచ్చిపోయారు, అమ్మోనీయులు చచ్చిపోయారు. పైన అన్నారు వాళ్ళని షేరు మన్యమని కింద అన్నాడు, పైన ఇంకొక పేరుతో కూడా పిలిచాడు వాళ్ళని యెమోనీయులు. దేవునామానికి స్తోత్రం. వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురునేమో మోటుగాండి చంపేశారు. మోటుగాండే వాళ్ళనే పొడుచుకొని హల్లెలూయా అందరూ ఒక్కరు కూడా మిగలకుండా అందరూ కూడా చచ్చిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ చెప్తున్నా ఆయన. హల్లెలూయా. అందరూ చచ్చిపోగానే ఇజ్రాయెల్లో పాట పాడుకుంటా ఎగురుకుంటా వచ్చేసరికి, ఏంది యుద్ధం చేయకుండా అందరు చచ్చిపోయినారా? యుద్ధం చేయకుండానే
అంటే వాళ్ళు చేసింది ఏంది అక్కడ? ప్రార్థన చేశారు, పాటలు పాడుతూ దేవుని స్తుతిగానములు చేయొచ్చు, ఆయన నామాన్ని మహింపరుస్తూ స్తోత్రము చేస్తూ వాళ్ళు పాటలు పాడుకుంటూ పోయారు అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే చేసుకుంటూ పోతున్నారో ఈ పాటలు పాడేటప్పుడే వాళ్ళందరూ చనిపోయారు. ఆమె చనిపోగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? వీళ్ళు వెళ్ళి, ఊరి మనం వచ్చిన వాళ్ళం ఊరకు పోకూడదురా, చూస్తే మెడలో బంగారము, చేతులకు బంగారము, వెండి, హల్లెలూయా, అందరి దగ్గర దోసుకోవాల్సిన వాళ్ళు దోసుకోకుండా, ఎవరైతే దోసుకోకూడదో వారందరూ కూడా అందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక, అందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అంటే యూదా వారందరూ కూడా దాన్ని ఏం చేశారట? అది దోచుకోవడానికి ఎంత సమయం పట్టిందంట? ఏంది సార్? 3 దినాలు వాళ్ళందరూ ఏరుకున్నారట బంగారాన్ని, వెండిని. అబ్బా, నాకు దొరికితే అంత బాగుండు అని అనుకునే వాళ్ళు లేకపోదు. బంగారం ఉంటే ఈరోజు కేజీ ఎంత? తులం ఎంత సార్? ₹1,00,000 అంట. వారం క్రితం ఎంత? ₹1,00,000 అవును కదా? మరి అదంతా ఈరోజు ఉంటే వాటికన్ సిటీని మించిపోద్ది, దాన్ని మించిపోద్ది. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎట్టుందంటే పరిస్థితి, అంతా దోచుకొని 3 దినములు వారందరూ కూడా దోచుకొని 4వ దినమున గ్యాదరింగ్ ఎక్కడ? బెరాకా లోయ. చదువు లేఖనం 26 వచనం చదువు. 4వ దినమున వారందరూ కూడా దోచుకున్న తర్వాత 3 దినములు పైన వచనం చదువు బ్రదర్ ఒకసారి, బాగుంటుంది. యెహోషాపాతు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, అబ్బా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలు. ఎలాంటి అట? ప్రశస్త, ఒరిజినల్, ప్యూర్ గోల్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రశస్తమైన నగలను కనబడెను. వారికి ఎంత ఇష్టమో అంత మటుకు తీసుకొని తాము కొనిపోగా, అవును, అబ్బా, ఎన్ని రోజులైంది సార్ ఏరుకోవడానికి, దొంగతనం చేయడానికి? వాళ్ళు దొంగతనం చేయలేదు, వదిలేసిపోతే ఎవడని తీసుకుపోతాడు. వదిలేసిపోతే వెనకాల వచ్చి కూడా తీసుకుపోతాడు. అది తీసుకుపోతే వీళ్ళ రాజ్యానికి ఉపయోగపడుతుంది. ఆమె హల్లెలూయా. వీళ్ళు ఒలుసుకొని మొత్తం అందరిది శవాల మీద 3 రోజులు అంటూ ఇంకో కంపు కొట్టుండే శవాల కంపులో కూడా ఏరుకున్నారు అన్నమాట వాళ్ళు. అంతే కదా మరి అర్థం. ఇంకా వాళ్ళ సంవత్సరాలు పీకితో వచ్చేస్తాయి, చెవులకి ముక్కులకి ఉండేవన్నీ కూడా. రాజులు కూడా కమ్మలు వేసుకుంటారు తెలుసా? పాతకాలంలో వేసుకుంటారా? రాజులు వేసుకోరా? రాజులు కిరీటాలు పెట్టుకుంటారు. అధిపతులకి, రాజుకి ఒక కిరీటం ఉంటుంది, మంత్రికి ఒక కిరీటం ఉంటుంది, రాణికి ఒక కిరీటం ఉంటుంది. రాజ్యంలో యేసు ప్రభువుకి కిరీటం ఉంటుంది, రాణికి కూడా కిరీటం ఉంటుంది. తెలుసా? ఆ కిరీటాల గురించి చెప్తా ఒకరోజు. యేసు ప్రభువుది ఒక కిరీటము, రాణిగా ఉన్న ఆయన భార్యకు కూడా కిరీటం. రాజు వస్త్రాలు వేరు, రాణి వస్త్రాలు వేరు. హల్లెలూయా. ఇప్పుడే వీళ్ళు 3 దినములు ఏరుకొని వాళ్ళు అలిసిపోయి అందరూ కూడా ఎక్కడ గ్యాదర్ అయ్యారు సార్? బెరాకా లోయలో గ్యాదర్ అయ్యి సమాజంకు కూడుకుని, అందరూ అసెంబ్లీలో ఉండి అంటే అందరూ వచ్చి సమాజంగా కూడుకున్నారు బెరాకా లోయలో. ఆమేన్. కూడుకున్న తర్వాత ఏం జరిగింది సార్? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. నేటి వరకు ఆ లోయ బెరాకా లోయ అని దానికి పేరు. ఎందుకు వచ్చింది బెరాకా లోయ? అర్థమైనప్పుడు ఆమేన్, హల్లెలూయా.
మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి. యెహోవా రక్షణ కలుగజేయ రక్షణను యెహోవా కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. మనం చేయాల్సింది ఏంటంట? కేవలం ప్రార్థన. దేవునికి మనం కేవలం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఆమేన్ చెప్పాలా, హల్లెలూయా చెప్పాలా. హల్లెలూయా చెప్పినప్పుడు దేవుడు మనకి విజయాన్ని కలిగిస్తాడు. ఏం చేశారట? పుత్తోన దయ్యం పట్టిన దాన్ని పౌలు శీలలో ప్రతిరోజు చూస్తూ ఉంటే అది రోజు మాట్లాడుతుందట. హల్లెలూయా. ఏమన్నాడు? ఒకరోజు వ్యాకులు పడి పౌలు గారు, ఏయ్ సైతానా పో అన్నాడు. అన్నాడా? పో అనగానే దాని వలన లాభం పొందుకున్న వాళ్ళందరూ తీసుకొని పోయి పౌలు శీలను ఏం చేశారు? బంధించి న్యాయాధిపతులకు అప్పగించి, ఆమె న్యాయాధిపతులు వాళ్ళ వస్త్రములు ఊడదీసి బాగా కొట్టి చెరసాలలో పెట్టారట. హల్లెలూయా. పెట్టగలే రాత్రి వేళ పౌలు శీలలో దేవుని స్తుతించుడి పాడ, దేవుని స్తుతించు. ఏదో శ్రమలో కూడా దేవుని స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దాం. పాటలు పాడుతూ ఉంటే ఏమైంది? అక్కడ చెరసాల పునాదులు పునాదులు ఇప్పుడు గడగడ భూకంపం రాగానే, హల్లెలూయా, ఏమైపోయింది సార్? చెరసాల సంఖ్యలన్నీ తెగిపోయినాయి, ఖైదుల సంఖ్యలన్నీ తెగిపోయినాయి, చెరసాల ఓపెన్ అయిపోయింది. చెరసాల నాయకుడు, కరెంటు లేదు, ఖైదులు తప్పించుకున్నారా, మన పని గోయిందా. గోయిందంటే అర్థమైంది, నేను గోయిందా మళ్ళీ తప్పుకొనుకునేది. గోయిందంటే ఏమీ లేదని అర్థం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చెప్తారన్నమాట. ఏమి లేదు, అయిపోయిందిరా, అంత ఖాళీ అయిపోయింది, మన పని అయిపోయింది అని చెరసాల నాయకుడు ఏం చేశాడు? కత్తి తీసుకొని చెరసాల నాయకుడు కత్తి పుడుచుకోపోతాడా. పౌలు గారు చల్ల మొల్లగా, నీవేమి చేసుకోబాక, ఖైదీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఇక్కడే ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు రాత్రి వేళట వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను. అక్కడ కూడా రక్షణ పొందాలంటే వాళ్ళు ఏం చేయాలా? ఇజ్రాయేల్ రక్షణ పొందాలంటే యెహోవా నామమున స్తోత్రము చెల్లించి, ఇక్కడ వీళ్ళు రక్షణ పొందాలంటే వీళ్ళు కూడా పాటలు పాడి దేవుడికి స్తోత్రం చెల్లించి. హల్లెలూయా. పాటలు పాడితే రక్షణ వస్తుంది. పాటలు పాడితే పరిశుద్ధాత్మ బోధ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు కేకలేస్తే దేవునికి ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. ఎవరైనా కేకలేయకుండా దేవునికి ఆమెన్ చెప్పకుండా హల్లెలూయా చెప్పుకుంటే, వాక్యం చెప్తా ఉంటే వర్తమానికుడు ప్రవక్త ముందు కొంతమంది బ్యాచ్ కూర్చొని ఉంది, కూర్చొని మెసేజ్ చెప్తా ఉంటే అన్నాడు. వెనకాలలో ఆమేన్ అంటే ఊరికే అరిసినప్పుడల్లా మన బ్రదర్ కూడా ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు హైదరాబాద్లో చర్చికి వెళ్ళినాం, మేము ముందు కూర్చొని ఆమెను చెప్తే, క్షమించండి మేము వెనక్కి కూర్చొని ఆమెను చెప్తే ముందున్న వాళ్ళందరూ వెనక్కి చూస్తున్నారు. పాస్టర్ గారు ఏం చర్చి? మెసేజ్ చర్చే. ఏం చర్చి? మెసేజ్ చర్చలే. మన చర్చిలో మనం దేవుడికి ఆరాధన చేయడం మనం నేర్పించినాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెను చెప్తే వెనకాలకి తొంగి ఎట్ట చూస్తున్నట్ట, ఏది విచిత్రంగా. ఏంది ఇలా మేము చెప్తున్నా, ఇంకేం చెప్పాలా? సంఘానికి పోయి ఇంకేం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా, దేవునికి స్తోత్రం చెప్పకుండా, దేవుడికి ఆమెను చెప్పకుండా, దేవునికి కేక లేకుండా, నలగొట్టబడి రక్తము కారుతూ ఉన్న గొర్రెపిల్ల సింహాసనంలో నుండి రంగల్ని 24 పెద్దలు లేచి, ఆమె నీవు మాత్రమే అర్హుడవు, నీవు మాత్రమే యోగ్యుడవు అని పరలోకమంతా కేకలేస్తే అందరూ కేకలేసి చప్పట్లు కొడుతున్నారట యేసు ప్రభుకి. హల్లెలూయా. ఎవరు 24 పెద్దలు కేకలు వేశారు, 4 జీవులు కేకలు వేసినాయి.
4 జీవులు కానీ కేకలేయవు, 24 పెద్దల గోత్రంలో లేని వాళ్ళు కూడా కేకలేయవు. అదే అర్థం. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. మనం ఏం చేద్దాం? బ్రదర్ సిస్టర్ ప్రభువుని దీవించునుగా అనాల్సిందే. దేవుడు మన స్థితిలో పెట్టి, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దీపం తీసుకుని వెళ్ళి చూసి, పౌలు గారు మేము ఇక్కడే ఉన్నాం సార్, నువ్వు కత్తితో పొడుచుకోవద్దు అని చెప్పినప్పుడు ఎవరైతే కొట్టారో వాళ్ళే వేళ ఆయన గాయాలను తుడిచి రాత్రి వేళ భోజనం పెట్టి, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? హల్లెలూయా. కొడితే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ పౌలు గారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఈ విధంగా పనిచేస్తుంది. ఆమె వారికి ఆ రాత్రి వేళ బాప్తిసం ఇచ్చి, పోండే ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం? ఎప్పుడు తీసుకోవాలి సార్? ఎప్పుడైనా తీసుకోవచ్చు. బాప్తిసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. రక్షణ పొందడమే ముఖ్యం. ఆమె ఇక్కడ బెరాకలో ఇలా అందరూ కూడా రక్షణ పొందే ముందు ప్రార్థన చేశారు. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుడి ఆత్మ దిగి వచ్చిన తర్వాత వాళ్ళు స్తుతించి పాడి కేకలు వేశారు. వాళ్ళకి రక్షణ వచ్చింది. తర్వాత మరలా వాళ్ళు స్తుతులు పాడారు బెరాకా లోయలో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘము కూడా ఆ విధంగా స్తుతించి పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరిస్తే, యేసు ప్రభువు కూడా స్తోత్రం చెల్లించాడా? చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు చిన్నపిల్లాడు ఆహారం తీసుకొస్తే రొట్టెను తీసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి చేశాడా? మరి దేవుని కుమారుడిగా ఆయన వచ్చి చేసినప్పుడు దేవుని కుమార్తెలు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. హల్లెలూయా. ఎవడైనా చేయకూడదంటే వాడు లూసిఫర్, వాడు సైతాను యొక్క సమూహం, వాడు దేవునికి ఆరాధన అందనీయకుండా చేస్తున్నాడు. వాడు దేవుడు పొందుకోవాల్సిన మహిమను, దేవుడు పొందుకోవాల్సిన ఘనతను వాడు పొందుకోనీయకుండా వాడు చేయడానికి అడ్డుపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బెరాకా లోయలో సమాజంలో మనం ఉన్నాం. బెరాకా లోయ ఇదే బెరాకా లోయలో ఉన్నాం మనం అందరం. ఎందుకంటే ఎల్లప్పుడూ అన్ని విషయంలో దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు. ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చేయాలంట? అన్ని విషయములలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవుడు తాను ప్రేమించి వారందరికీ సమస్తము మేలుకుడే జరుగుతా ఉంది. దేవుని చిత్తము లేనిది ఏదే దేవునికి తెలియకుండా ఏది జరగదు. ఒక ఈగ రెక్కలు కొట్టుకోవాలన్నా దేవునికి ఆలోచన లేకుండా జరగదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు మనము బెరాకాలో యొక్క అనుభవంలో మనం అందరం జీవిస్తాం. ఆ అనుభవంతోనే మనం ఉండాలి. మనము నిద్రించే వారికి, లేకపోతే ఆ ఎత్తపాటు వరకు బెరాకాలో యొక్క అనుభవంతోనే మనం ఉండాలని ప్రభువు కోరుతాం. ప్రభు మీరందరినీ కూడా అత్యధికంగా దీవించిన గాక. చెప్పబడిన వారితో మనం ప్రభు ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.